అల్లు అర్జున్ గారు ఉన్నారు. ఐఎమ్ పర్సనలీ అ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. నాకైతే సంవత్సరానికి ఒకసారైనో 2 సంవత్సరాలకి ఒకసారైనో ఐ వాంట్ టు సీ అ ఫిల్మ్ ఆఫ్ దట్ యాక్టర్. అలా ముందు జరిగేది వెన్ ఐ వాజ్ గ్రోయింగ్ అప్. ఇప్పుడు 2001లో వచ్చేసరికి ఇంత గ్యాప్ వస్తుంది. అండ్ అదర్ ప్రాజెక్ట్స్ ఆల్సో, సందీప్ రెడ్డి వంగ గారితో ప్రాజెక్ట్ కానివ్వండి, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ కానివ్వండి, వీ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ నెక్స్ట్. సో అసలు ఏం జరుగుతుంది, అంత టైం ఎందుకు పడుతుంది? లేదండి, అంటే ఇప్పుడు పుష్ప అనేది ఇట్స్ ఏ సుకుమార్స్ బ్రెయిన్ చైల్డ్. ఓకే అండి, సుకుమార్స్ బ్రెయిన్ చైల్డ్. అండ్ ఎప్పుడైతే వీళ్ళు పార్ట్ 2 అనుకున్నారో, పార్ట్ 2 మేకింగ్ కానీ ఇది కానీ చాలా మార్చుకున్నారు. పార్ట్ 1 తర్వాత అది ఇండియాలో అంత సక్సెస్ అయినప్పటికీ లాట్ ఆఫ్ చేంజెస్ ఆర్ హ్యాపెండ్ ఇన్ ద పుష్ప 2. ఓకే. సో ఎప్పుడైతే పుష్ప 2 ఈజ్ టేకింగ్ టైం, ఆటోమేటిక్గా ఈయనకున్న నెక్స్ట్ చేసుకున్న షెడ్యూల్స్ ఆఫ్ ఫిలిమ్స్ కానీ, ఎందుకంటే అంత టైము ఈయన ఎంగేజ్ అయిపోయి ఉన్నాడు పుష్ప 2లో, బట్ అవతల డైరెక్టర్స్ ఖాళీ కూర్చోరు. సో వాళ్ళు చేంజ్ చేసుకుంటూ ఉన్నారు. దీంట్లో ఏంటంటే వీ హ్యావ్ ఏ క్లారిటీ. అది మేబీ నాకు తెలిసి ఆగస్ట్ మిడ్లో కానీ ఆగస్ట్ ఎండ్లో కానీ వీ విల్ అనౌన్స్ ద ఫ్యూ ప్రాజెక్ట్స్ ఆఫ్ అల్లు అర్జున్స్. సో దట్ అక్కడి నుంచి మళ్ళీ ఆగస్ట్ ఎండింగ్ వచ్చేస్తుంది. ఓకే. అంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నారు, ఐ మీన్ ఐ రియలీ హోప్ దట్ డజంట్ హ్యాపెన్, ఎందుకంటే August 15th ఆల్రెడీ రిలీజ్ డేట్ పోయిందనే బాధలో నేను ఉన్నాను. సో December 6th రాకపోవచ్చు. December 6th ఆల్రెడీ లైక్ వేరే ఇండస్ట్రీలో దే ఆర్ ఫిక్సింగ్ లైక్ ఓకే మనకి December 6th ఉంది అని, ఎందుకంటే ఇది 2025లో వస్తుందని కొంతమందికి అలా ఉంది. యాజ్ ఆఫ్ నో వీళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ అట్లాంటివి ఏమీ లేకపోతే, యాజ్ పర్ షెడ్యూల్ ప్లానింగ్, అంటే ఏదైనా ఎక్స్ట్రాడినరీ గాడ్ ఫ్యాక్టర్ యాక్ట్స్ ఏదైనా జరగకపోతే కనుక December 6th ఈజ్ ద రిలీజ్. దాని ప్రకారమే వీళ్ళు ప్లానింగ్ కానీ వీళ్ళు షూటింగ్ కానీ సుకుమార్ గారు ఎడిటింగ్ షెడ్యూల్స్ కానీ అన్నీ కూడా ఆయన చేసుకుని ఉన్నారు. బయట స్పెక్యులేషన్స్ ఏంటంటే ఆల్రెడీ అక్కడ షూటింగ్ జరుగుతుంది. మొన్న లాస్ట్ 3 days వరకు షూటింగ్ జరిగింది. ఇప్పుడు ఎడిటింగ్ వర్క్ జరుగుతుంది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ మాట్లాడుతున్నాను, అక్కడ సుకుమార్ గారు బన్నీ గారు మీటింగ్ జరుగుతుంది మైత్రి ఆఫీస్లోనే. ఓకే. అండ్ వాళ్ళ షెడ్యూల్స్ వాళ్ళకి చాలా క్లియర్గా ఉన్నారు. ఇదేంటంటే రైట్ ఆర్ రాంగ్, ఒక చిన్న ఇన్సిడెంట్, వెరీ ఆయన బియర్డ్ తీయడం అనే ఒక ఇన్సిడెంట్, అది గ్యాప్ వస్తే హీరో గెడం గీయకూడదు, అది అంటే రూలా హీరో గెడం గీయకూడదు అనేది. ఇప్పుడు ఆయన ఈ 5th నుంచి షూటింగ్ అటెండ్ అవుతున్నాడు, హ్యాపీ చేసుకుని వెళ్తారు వాళ్ళు. అదేదో ఒక చిన్న గడ్డం గీశారని చెప్పి దాన్ని ఒక భయంకరమైన ఒక న్యూస్ చేసి దాన్ని స్ప్రెడ్ చేసి సుకుమార్ గారిని ఏదో బన్నీ గారికి గొడవలు అయినాయి అని చెప్పి ఆయన నవ్వుకోవాలి అంతే. అందుకన్నా దానికి పెద్ద ఇది లేదు. December 6th యాజ్ ఆఫ్ నౌ అయితే ద షెడ్యూల్స్ అండ్ ద ప్లానింగ్ ఇట్స్ లాక్డ్ అండ్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఓకే. ఐమ్ సారీ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టాను. ఏం పర్వాలేదు. టుడే వాట్ ఈస్ ద డేట్ ఆఫ్ 2nd August? 2nd August ఐఎమ్ టెల్లింగ్, యాజ్ ఆఫ్ నౌ దేర్ ప్లానింగ్ ఇస్ December 6th. Okay. And the work schedules also they planned according to the December 6th only. Okay.